హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్జీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 25 ఐ థింక్. అండ్ ఈ 25లో చాలా మంచి ఇంట్రెస్టింగ్ యానిమే న్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ ఇదైతే మిస్ అవ్వకండి బికాస్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే నరుటో షిప్పుడెన్ తోటి మొదలు పెడదాం. సో నరుటో షిప్పుడెన్ అండ్ కన్వర్స్, సో వీళ్ళిద్దరు కలిసి అయితే మీకు కన్వర్స్ స్నీకర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. ఇవి చూసుకుంటే మే 22 నుంచి అయితే రాబోతున్నాయి. సో బట్ ఐ థింక్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. బట్ మన దగ్గర అయితే ఉండవు. మన ఇండియాలో ఇవి రావడం మ్యాక్సిమం కష్టమే. బట్ మీకు న్యూస్ అయితే తెలియజేద్దామని తీసుకొచ్చా. నరుటో షిప్పుడెన్ నుంచి కన్వర్స్ షూస్ అయితే వస్తున్నాయి కాబట్టి. సో ఇక మనం నెక్స్ట్ విషయానికి కలిపితే డ్రీమ్ ల్యాండ్. సో దీనికి సంబంధించి అఫీషియల్ యానిమే అడాప్టేషన్ అయితే 2026కి అయితే అనౌన్స్ అయిపోయింది, అంటే నెక్స్ట్ ఇయర్కి. అంటే దీనికి క్యూజువల్ రిలీజ్ చేస్తారు. క్యూజువల్ స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. టు బి ఆనెస్ట్ క్యూజువల్ తోటే నాకు దీని మీద ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది. బికాస్ చూడండి ఎంత బాగుందో కదా క్యూజువల్ చూసుకుంటే. సో ఇక మనం నెక్స్ట్ విషయం కలిపితే షోషుమిన్ హౌ టు బికమ్ ఆర్డినరీ. సో దీనికి సంబంధించిన సీజన్ 2 అయితే ఇప్పుడు రన్ అవుతుంది. అది దీనికి సంబంధించి ఒక కొత్త క్యూజువల్ అయితే వీళ్ళు డ్రాప్ చేశారనమాట. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మనం నెక్స్ట్ వెళ్ళిపోతే లవ్ లైవ్ నిగిసకి హై స్కూల్ ఐడల్ క్లబ్. సో దీనికి సంబంధించి ఫైనల్ చాప్టర్ యొక్క పార్ట్ 2 అయితే జపాన్లో November 7th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో మన ఇండియాలో ఎప్పుడు వస్తుందో ఏంటో ఇలాంటివన్నీ చూసుకుంటే. సో ఇక మన నెక్స్ట్ కలిపితే క్లాష్ ఆఫ్ క్లాన్స్కి సంబంధించిన యానిమేటెడ్ సిరీస్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. అండ్ ఇది నెట్ఫ్లిక్స్ నుంచి రాబోతుంది. సో వాళ్ళు ప్రీవియస్గా ఆర్కేని ఇలాగే తీసుకొచ్చారు లీగ్ ఆఫ్ లెజెండ్స్ నుంచి. ఇప్పుడు క్లాష్ ఆఫ్ క్లాన్స్ నుంచి అయితే ఇంకొక యానిమేటెడ్ సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో చూద్దాం ఇది ఏ రేంజ్లో తీసుకొస్తారో, దానికోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే విత్ వెంజెన్స్ సిన్సియర్లీ యువర్ బ్రోకెన్ సెయింట్లెస్ లైట్. సో దీనికి సంబంధించిన యానిమే అయితే ఈ జూలైలో రిలీజ్ కాబోతుంది. సమ్మర్లో ఇంకో లిస్ట్ యాడ్ అయిపోయింది. దానికి సంబంధించి క్యూజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే ఏ న్యూ డాన్ అనే యానిమే ఫిలిం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ 2026కి అయితే పోస్ట్ పోన్ అయిపోయిందనమాట జపాన్లో చూసుకుంటే. దాన్ని చూడడానికి క్యూజువల్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంటే యానిమే మూవీ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. వీళ్ళు ఏం చేస్తాం. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే షింజీ ఇషిషు టొరిట్సుకే ఖరే ఓటోకో. సో దీనికి సంబంధించి ఒక మ్యూజికల్ యానిమే ఫిలిం అయితే అడాప్ట్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి క్యూజువల్ మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆర్ట్ స్టైల్ చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా చాలా క్యూట్గా బాగుంది కదా. సో నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నా. మన ఇండియాలో రాకపోయినా కానీ ఎప్పటికప్పుడు వస్తుంది కదా. సో చూద్దాం. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే ఐకట్స్ మెమోరియల్ స్టేజ్ షైనింగ్ యూనిట్ కప్ కాంప్లీషన్ ఫిలిం అయితే మీకు ఫస్ట్ ట్రయల్ అయితే రిలీజ్ చేశారనమాట. బట్ దాన్ని పక్కన పెట్టేసి దీనికి సంబంధించిన మీకు ఒక క్యూజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. వీటి గురించి ఏం పట్టించుకుంటాను చెప్పండి. సో ఎనీవే ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే బౌలింగ్ యానిమే. సో టర్కీ అనమాట. ఇది చూసుకుంటే July 8th అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొత్త ట్రయల్ అయితే రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అండ్ ట్రైలర్ చూడడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూద్దాం. సో ఇక మన నెక్స్ట్ కలిపితే రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్. సో ఈ యానిమే మనకి July 5th అయితే రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అంటే దీనికి సంబంధించి కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. చెప్తున్నాను, ఈ క్యూజువల్ని ప్రాపర్గా గమనించండి. వెనకాల ఉన్న క్యారెక్టర్ డిఫరెంట్గా ఫేడ్ అవుతుంది అండ్ దట్ లుక్స్ క్రేజీలీ గుడ్. అండ్ దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా కొత్తగా ఒకటి రివీల్ అయింది. ఆ ట్రైలర్ కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఈసారి ఏ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందో ఇది చూడాల్సి ఉంటుంది భయ్య. బికాస్ చెప్తున్నాను, రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ బన్నీ గర్ల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్. దీన్ని ఇప్పుడు మిస్ అయితే తర్వాత డెఫినెట్లీ మీరే రిగ్రెట్ అవుతారు. సో ఇక మన నెక్స్ట్ కలిపితే డన్ సీజన్ 2కి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్లో ఓపెనింగ్ థీమ్ సాంగ్ కూడా రివీల్ అయిపోయింది. ఆన్ ద వే అనమాట సాంగ్ పేరు. అయినా ది ఎండ్ నుంచి అయితే రాబోతుంది. అండ్ ట్రైలర్ అయితే చూడడానికి అదిరిపోయింది. దీని గురించి ఒక సపరేట్ షార్ట్ కూడా చేశా. అది చూస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ట్రైలర్ సంబంధించిన ఒక చిన్న క్లిప్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అండ్ సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే టకో పీస్ ఒరిజినల్ సిన్ యానిమే. సో ఇది చూసుకుంటే June 28th అయితే రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి మెయిన్ ట్రయల్ అయితే రివీల్ చేశారనమాట. అండ్ మెయిన్ ట్రయల్ చూడడానికి అదిరిపోయింది. యానిమేషన్ చాలా డిఫరెంట్గా అండ్ చాలా లైక్ ఓల్డ్ వైబ్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఆబ్వియస్లీ దీనికోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా.
అండ్ మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కూడా కింద కామెంట్స్లో అయితే తెలపండి. సో ఇక మన నెక్స్ట్ 2 విషయాలకు వెళ్ళిపోతే అండ్ ఇది ఫైనల్ న్యూస్ అనమాట. సో దాపాతగారి డైరీస్. సో దీనికి సంబంధించి కొత్త సీజనల్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన విజువల్ అయితే మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అండ్ అంతటితోటి ఈ న్యూస్ వీడియో అయితే ఇక్కడతోటి ఏం చేసేద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటే బాబాయ్.